వచ్చినావేంద్రా? నేను చెప్తే అర్థమైతలేదు కదా, రోజు గిట్లనే జరుగుతుంది. ఈ మాత్రం దానికి ఆయన్ని బడికి పంపడం దేనికి? నీతో పాటు తీసుకెళ్తే 4 కూలీ పైసలన్నా వస్తాయి కదా. 10వ క్లాస్ దాకా చదివితే ఆడికి మంచెడ్డలు తెలుస్తాయి. ఆ తర్వాత ఆడు బతికేదో ఆడు బతుకుతాడు. ఆడిదాకా కట్ట మీద నేనే పడతాను. ఇగో ఆడింటే బాధపడతాడే. నా బాధ ఎవ్వరికి అర్థం కావట్లేదు ఇక్కడ. ఛీ, బతుకులు పాడుగాను. బడికి పంపితే ఇదేం పడుతుంది? ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు. నిన్ను నిజమిటి తెలియకుండా ఎందుకేమన్నా హింసిస్తావు? కాస్త అన్నం పెట్టవే వాడికి, చచ్చిపోతాడే వాడు. ఏడున్నారా నీ కొడుకు? కిషారెడ్డి, మీకు దండం పెడతాను, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వాడేం చేయకండి, వాడు ఏ తప్పు చేయలేదంటున్నాడు. అంతా వాడే చేశాడని నా మేనకోడలు చెప్తుంది. నా మాట వినండి అయ్యా, వాడికి నేనే చెప్తానయ్యా. దయచేసి వాడిని వదిలిపెట్టండి. కావాలంటే మీ బావ కాళ్ళు పట్టుకుని వాడిని ఈ ఊరు నుంచి ఎక్కడైనా దూరంగా శాశ్వతంగా పంపిస్తాను. దయచేసి నా మాట వినండి, వాడిని వదిలేయండి. మీకు దండం పెడతాను. లోపలే ఉన్నాడు, వెళ్ళండి. రే, ఈ రోజు నా చేతుల్లో సచ్చవరా నా కొడక. రాక్షసి, ఎంత పని చేశావే? పట్టుకుంటా నా కొడుకు.